ఈ ఏఐను అందరూ డేటా డేటా అంటున్నారు. డేటా అంటే ఏంటి బ్రో? ఏఐకి డేటా అంటే అన్నం లాంటిది బ్రో. అన్నం లేకుండా మనం బతకాలేవు, డేటా లేకుండా ఏఐ పని చేయదు. అదేంటి డేటాలో రకరకాల డేటా ఉంటుందా బ్రో? డేటా కూడా రకరకాలు ఉంటాయి. స్ట్రక్చర్ డేటా, ఎక్సెల్ షీట్లో నీట్గా ఉండే డేటా. ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, శాలరీ లా కాలమ్స్ రోస్లో. అన్స్ట్రక్చర్ డేటా, ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ వాయిస్ మెసేజెస్, వీటికి ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉండదు. సెమీ స్ట్రక్చర్ డేటా, ఎక్స్ఎంఎల్, జేసన్ లాంటి మధ్యగా రూల్స్ ఫాలో అయ్యే డేటా. మరి ఏఐకి ఈ డేటా ఎలా అర్థమవుతుంది అంటే ఫీచర్స్ అండ్ లేబుల్స్ వల్లే. ఫీచర్స్ అంటే డేటాలోని లక్షణాలు. ఎగ్జాంపుల్ ఒక పండు గురించి కలర్, సైజ్, వెయిట్. లేబుల్ అంటే దాని పేరు. ఎగ్జాంపుల్ ఆ పండు బొప్పాయి అని చెప్పటం. మొత్తానికి ఫీచర్స్ అంటే ప్రశ్నలో ఇచ్చిన హింట్లు, లేబుల్ అంటే సమాధానం. మన ఏఐకి వీటిని ఇస్తే ఆ బ్రూ టాపర్ అవుతాడు. అంతే బ్రో, ఇవాళ ఇక్కడే ఆపుదాం. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు కలుద్దాం బ్రో. మన డీపేఐ పేజీని ఫాలో కొట్టేసి పెట్టు. మనం ఏఐని సింపుల్గా నేర్చుకుందాం ఫుల్ ఫన్గా.